సంగతి నేను చూసుకుంటాను. ముందు నీ ప్రేమ సంగతి మీ మావయ్యకి చెప్తావా లేదా? పెళ్లి ఇష్టం లేదని మా నాన్నతోనే చెప్పాను అత్తయ్య. సీనయ్య, ఎందుకు చెప్పావు? ఈ పెళ్లి ఆగిపోతున్నట్టు గాని, నువ్వు ఆద్యను ప్రేమిస్తున్నట్టు గాని మీ మావయ్యకి తప్ప ఎవరికైనా తెలిసిందంటే మెడపెట్టి ఆద్యను బయట గెంటేస్తారు. అప్పుడు తనని ఆ దేవుడు కూడా ఈ ఇంటికి తీసుకురాలేడు. అత్తయ్య, మీరు కంగారు పడకండి అత్తయ్య. నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆద్యకి ఏ కష్టం రానివ్వను. చూడు సీనయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ప్రేమని ఒప్పుకుంటున్నాను. నా ఆద్య సంతోషంగా ఉండాలంటే నువ్వే కరెక్ట్. థ్యాంక్స్ అత్తయ్య. మీరు ఒప్పుకున్నట్టుగా మామయ్య ఒప్పుకుంటే నా ప్రేమకి ఏ అడ్డు ఉండదు. తప్పకుండా ఒప్పిస్తాను అత్తయ్య. నా ప్రేమని కాపాడుకుంటాను. సరే, ఉంటాను అత్తయ్య. అవునాద్య, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. మామా, ఇక్కడే ఉండిపో, మళ్ళీ ఊరికి రాకు. ఈ ప్లేస్ లో ఎంత కాలమైనా ఉండిపోవచ్చు. వావ్, ఆద్య అమెరికా నుంచి వచ్చినా ఈ ప్లేస్ గురించి చాలా బాగా తెలిసినట్టుందే. వికృతమైన లోకం కన్నా దయ చూపించే ప్రకృతి చాలా గొప్పది. నువ్వు సూపర్ ఆద్య. ఇందాక అనుష్క సూపర్ అన్నా. లేదురా, కరెక్ట్గా చూస్తే ఆద్యనే సూపర్ ఫిగర్ అనిపిస్తోంది. అలా అరుస్తున్నారేంట్రా? ఛాయా, నీ ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారా? అదే ఆ కోతులు, నక్కలు, మేకలు లాంటివి, ఇలాంటివి ఏమైనా కనిపించాయేంటి? అవి కేరింతలు. అడవి మృగాలకి అవి అర్థం కావులే. ఆద్య, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టు, లేదంటే అడవి పాలైన సీత కథలా ఉంటుంది తన బ్రతుకు. ఓహో, నీకు రామాయణం కథ కూడా తెలుసా? నీ పొగరు చూసి మెదడు మోకాల్లో ఉందనుకున్నానే. కొంచెం జ్ఞానం ఉందన్నమాట. ఛాయా, మనం వచ్చింది గొడవ పడ్డానికి కాదు, టూర్ కి. రా. నువ్వు సూపర్ అన్నావు కదా మామా, మరీ గట్టి పరికిలా తీసేసిందేంట్రా? అందుకే ఈ క్షణమే దానికో టచ్ ఇస్తాన్రా. వద్దురా విజయ్, మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి, గర్ల్స్ నేర్పించడానికి కాదురా. పైగా ఆద్య చాలా డేంజర్. సరే మావయ్య. ఇదిగోమ్మా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అలాగే తాడి చెట్టు దగ్గర, ఈత చెట్టు దగ్గర ఏదైనా సీత కనబడితే పట్టుకొచ్చండి. ఎవరు బావగారు? మన రామలక్ష్మి బాబు గారు, మీరు మాట్లాడండి. ఇవ్వండి. హలో నాన్న, క్షేమంగా చేరుకున్నారమ్మా? క్షేమంగా చేరుకున్నాం నాన్న. కొత్త ప్రదేశం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి రామా.
అలాగే నాన్న. టీచర్స్ చెప్పింది విని ఈ టూర్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఉమ్, సరే నాన్న. టూర్కెళ్ళింది రామలక్ష్మి ఆద్యలు మాత్రమే కాదు, మా అందరి సంతోషాలు. మీరు క్షేమంగా తిరిగి ఇంటికొచ్చే వరకు ఇక్కడ ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. మీరేం కంగారు పడకండి నాన్న, మేము క్షేమంగా వచ్చేస్తాం. సరే, ఒక్కసారి ఆద్యకివ్వు. అలాగే నాన్న. నాన్న మాట్లాడతారట. హలో. ఏమ్మా ఆద్య, చెప్పింది గుర్తుంది కదా? రామలక్ష్మి జాగ్రత్త. రాత్రిపూట బయటికి వెళ్లకుండా తొందరగా పడుకోండి. ఇంకెవరితో అయినా మాట్లాడాలా? నాతో మాట్లాడాలని అడగదేంటి? బుద్ధుందా నీకు కొంచెమైనా? అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? అదేంటి బావా, నేను నీకు కాబోయే భార్యని, నేనొస్తే తప్పేంటి? నువ్వు కాబోయే భార్యవి, అంతే. ఇంకా భార్యవి కాలేదు కదా, అంతవరకు ఎలా ఉండాలో నేర్చుకో. ఎలా ఉండాలి సీను? ఎలా ఉండాలి? నిశ్చితార్థం జరిగిన వాడితో ఎలా ఉండాలో నువ్వే చెప్పు. నువ్వు ఎన్నిసార్లు తిట్టినా తను ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకు పడుంటుందో తెలుసా? నువ్వు తనని ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని. కానీ నువ్వు భలే అర్థం చేసుకున్నావు సీను. అందుకే ఆడపిల్లని కూడా చూడకుండా చేయి చేసుకున్నావు. అసలేం జరిగిందమ్మా? మీ కొడుకునే అడుగనయ్యా. రే, ఏం జరిగిందిరా? ఎందుకు చెప్తాళ్లే? ఏం జరిగిందో మీకు తెలుసా? సీను చారుని కొట్టాడు. చూసావా సీను? నువ్వు కొట్టినా తనెంత మౌనంగా ఉండిపోయిందో. ఎలాంటి అమ్మాయి మీద చేయి చేసుకోవాలని నీకెలా అనిపించింది? అరే సీను, నీకు బుద్ధుందా? ఈ ఇంటికి కాబోయే కోడల్ని కొడతావా? అసలు ఎలా కొట్టాలనిపించిందిరా నీకు? కొట్టకపోతే ఏం చేయాలి నాన్న? తను నన్ను ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రే శ్రీను, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? తను నీ కాబోయే భార్యరా. అసలు తను ఏం తప్పు చేసిందని కొట్టావు? కొట్టకపోతే ఏం చేయాలి మామయ్య? వదిలేయండి బాబాయ్. అనవసరంగా సీను బావని ఎందుకు తిడతారు? ఆయన కొట్టిందెవరిని? నన్నే కదా. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పాలి మామయ్య? చూసావురా, నువ్వు కొట్టినా తను బాధపడకుండా నింద తన మీద తీసుకుందే. అదిరా ప్రేమంటే. ఆ బుద్ధి వాడుకుంటే ఎందుకు కొడతాడు? సీను, నీది పెద్ద మనసే, అందుకే నువ్వన్నీ భరిస్తున్నావు. ఎప్పటికైనా చారు మనసేంటో తెలుసుకో. తను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. సర్లేవే, పెళ్ళైతే అన్నీ సర్దుకుపోతాయి పార్వతి. మీరేం కంగారు పడకండి.
నువ్వు నన్ను కొట్టి మంచి పని చేసావు బావా. ఇది నాకే మంచి అవకాశం. అందరికీ నా మీద సానుభూతి కలిగించాను. నా మీద నమ్మకం పెరిగింది. ఆగండి. ఏమైందే? ఒకసారి కళ్ళు మూసుకో. సౌర్య సార్, అదిగో తేనె పట్టు. సార్, నాకు తిన దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే తోడుగా ఆద్య ఉంది. ఆద్య ఉంటే నేనున్నట్టే. రామలక్ష్మికి ఏం కాదు. మీరు ప్రశాంతంగా భోజనం చెయ్యండి.
అయ్యో మంచినీళ్ళు తాగండి. మీ కూతురు తలుచుకున్నట్టుందండి. అక్కడది, ఇక్కడ మీరు. మీరంటే ఇష్టమో అభిమానమో తెలియట్లేదు. మీకు జ్వరం వస్తే నాకు నిద్ర పట్టదు. మీతో ఎవరైనా మాట్లాడితే నా మనసు సహించదు. అలాంటిది మీకు ఇష్టమైంది తెచ్చివ్వకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను సార్. మీకు ఏ అవసరం వచ్చినా సాయం చేయాలనిపిస్తుంది. మీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలనిపిస్తుంది. ఎవరి సాయం లేకుండా మీకోసం తేనె తీసుకురావడానికి నేనే సిద్ధపడుతున్నాను. స్వామి ఆంజనేయ, నేను ఈ అడవికి కొత్త. తేనె తీయటము నాకు కొత్త. అవి తరిమాయంటే చంపేంత వరకు వదలవని కోచ్ సార్ భయపెట్టారు. నీ తేనె నేను తీసుకుంటున్నాను కదా, 1-2 కుట్టినా పర్వాలేదు, కానీ ప్రాణం మీదికి రాకుండా నువ్వే కాపాడాలి స్వామి. జై వీరాంజనేయ. వీడు డైరెక్ట్గా వెళ్ళి ఆద్యానికి ఇచ్చేస్తాడంటావా? అంటే మనోడు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు మామ. మంచి ఫిగర్తో కాఫీ తాగుతున్నాడు. మూతి కాలిపోతుందని డౌట్గా ఉందిరా. I love you. కాపాడండి, కాపాడండి, హెల్ప్ ప్లీజ్, ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. చూస్తూ నిలబడ్డారే, మీరు కాపాడండి. కాపాడండి. మీరు హెల్ప్, హెల్ప్. మీరెవరూ రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన అవసరం లేదంటావేంటే? నువ్వెంత బాధపడుతున్నావు? కనీసం రఘురామ్ గారు కూడా ఏమనట్లేదా? నిన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారా? లేదమ్మా, శ్రీను బావని తిట్టబోయారు, నేనే ఆపాను. ఎందుకు ఆపావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? శ్రీను బావకి నేనంటే ఇష్టం లేదు, కానీ శ్రీను బావ అంటే నాకు ప్రాణం కదమ్మా. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావే, కానీ వాడే నిన్ను దెయ్యంలా చూస్తున్నాడు. ఆద్య పిచ్చిలో పడిపోయి నిన్ను పట్టించుకోవడం లేచారు. అదే మాకు చాలా బాధగా ఉంది. అలాంటిది నీ మీద చేయి చేసుకున్నాడు. నువ్వేం ఆవేశపడకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు చూసుకోవడం ఏంటే? పెళ్లికి ముందే ఇలా చేస్తున్నాడంటే పెళ్లి తర్వాత ఊరుకుంటాడా? ఈ రోజే వాడిని కడిగేస్తాం. అమ్మా, గొడవ పడి తేల్చుకుంటే ఈ ఒక్క రోజులోనే
అందరం విడిపోతాం. యుద్ధం జరిగే ముందు కూడా సామరస్యంగా మాట్లాడతారు. అలాంటిది రఘురామ్ గారి ఇంట్లో గొడవ పడి తప్పు చేసిన వాళ్ళం అవ్వకూడదు. ఇప్పుడే శ్రీను బావ నన్ను కొట్టాడన్న సానుభూతి, జాలి ఉన్నాయి. అదే అవకాశంగా వాడుకుంటాను. అది కాదమ్మా, ఎన్నాళ్ళు ఇలా ఇబ్బంది పెడతావు? ఈ విషయం ఇక్కడితో తేల్చేస్తే పోతుంది కదా. అమ్మా, శ్రీనుబాబు కొట్టిన దెబ్బ కాసేపే ఉంటుంది. ఒకవేళ పెద్ద గొడవ ఈ పెళ్లి ఆగిపోతే జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి నా మెడలో పసుపు తాడు పడనివ్వు, అప్పుడు ఒక్కొక్కరికి వడ్డీతో సహా వడ్డించేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. నా పర్మిషన్ లేకుండా బావని అడుగు కూడా బయట పెట్టనివ్వను. అంతేనంటావా? అంతే అమ్మా. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కరిని చెడుగుడు ఆడేస్తాను. ఎందుకంటే అప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని, ఇప్పుడు మాత్రం చలపతిరావు కూతుర్ని. ఒక్కసారి పద్మావతి కోడలయ్యేదాకా ఎదురు చూస్తూ ఉండండి. ఆ తర్వాత అందరికీ ఎలా బుద్ధి చెప్తానో చూడండి. సరేనమ్మా, ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. Dear students, attention please. చెప్పండి సార్, ఏం చేయమంటారో? చాలా యాక్టివ్గా ఉన్నారే, నేను చెప్పింది చేయడానికి. యూత్ సార్. ఓ, కొండల్ని పిండి చేయమన్నా చేస్తాం. వెరీ గుడ్. ఈ స్పిరిటే కావాలి నాకు కూడా. చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఇక్కడ ఏదైనా వేట మాంసం తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, మీ అందరికి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఇలాంటివంటే మాకు బాగా ఇంట్రెస్ట్ సార్. ఈ టాస్క్లో మేమేం చేయాలి? వంట చేయాలి. సార్, ఇలాంటి సింపుల్ పనులు అమ్మాయిలు చేస్తారు, వాళ్ళనే చేయనివ్వండి సార్. వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. మాకేదైనా టఫ్గా ఉండే పని చెప్పండి. అమ్మాయిలు ఒప్పుకుంటే ఓకే, లేదంటే మీరే చేయాల్సి ఉంటుంది. ఏంటమ్మాయిలు, మీకు ఓకేనా? మాకు వంట చేయడం రాదు సార్. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళకి అది అర్థం కావాలి. సో వంట వాళ్ళనే చేయనివ్వండి. విన్నారు కదా బాయ్స్, అమ్మాయిలు కట్టెలు తీసుకొస్తారు, మీరు వంట స్టార్ట్ చేయండి. అలాగే సార్. చారు, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును పిన్ని, శ్రీరామచంద్రుడితో పాటు
అడవులకు వెళ్లిన సీతాదేవికి ఎన్ని కష్టాలొచ్చినా సంతోషంగా భరించింది. అలాగే నేను కూడా బావ వల్ల ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తాను. అసలు నన్ను కొట్టినా తిట్టినా ఏది మనసులో పెట్టుకోను. అంతేలే, నీలాంటి మంచి గుణం ఎంతమందికి ఉంటుంది? ఎప్పటికైనా చారు మనసు అర్థం చేసుకోండి వదినా. నాకు తెలుసు పార్వతి, అందుకే కదా చారుని నా ఇంటి కోడలుగా చేసుకుంటున్నాను. నా కొడుకు దీన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. వాడేదో కోపంలో అన్నాడు కానీ నేను చెప్తే వింటాడు. చారు సీను సంతోషంగా ఉంటారు. స్వీటు జానకి కూడా ఇవ్వమ్మా. ఇదిగోండి, తీసుకోండి పెద్దమ్మ. చాలమ్మా. స్వీట్ చాలా బాగుందమ్మా. నేనే చేశాను పెద్దమ్మా. బిట్టు వాళ్ళు పైనున్నారు, ఇచ్చేసిరా. వాళ్ళందరికీ తర్వాత తినిపిస్తాను. ముందు నా కాబోయే భర్త ఎక్కడున్నాడో చెప్పండి. నా చేత్తో నేనే తినిపించాలి. ఓహో, నువ్వింకా వారం దాకా సీనుతో మాట్లాడవేమో అనుకున్నా. అప్పుడే స్వీట్ తినిపిస్తా అంటున్నావు. చెప్పాను కదా అత్తయ్య, శ్రీనుబావ మీద నాకు ఎప్పటికీ కోపం రాదు. శ్రీనుబావ అంటే నాకు చాలా ఇష్టం. నీ మంచి మనసు చూసేనా శ్రీనుకి మనసు కరుగుతుంది చారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారు. మీ ఆశీస్సులుంటే చాలు బామ్మగారు. నేను వెళ్ళి శ్రీనుబావకి ఇస్తాను. భగవంతుడా, చారు సేను మీద ఇంతలా ఆశలు పెంచుకుంటోంది. అందరూ సేను చారు పెళ్లి జరుగుతుందని నమ్మకంతో ఉన్నారు. సేను ప్రేమ విషయం ఎప్పుడు చెప్తాడో, అందరినీ ఎప్పుడు ఒప్పిస్తాడో. క్షమించండి అత్తయ్య, నా ప్రేమని చెప్పుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. చెప్పరా, నిన్నే అడుగుతుంది. సీను, నువ్వు సమాధానం చెప్తావా, మీ మావయ్యని పిలవమంటావా? అమ్మమ్మ, ఎందుకంటే నేను ఆద్యని ప్రేమించాను. ఎవరో పుణ్యాత్ముడు గ్యాస్ సిలిండర్లు స్టవ్లు కనిపెట్టాడు గాని, లేకపోతే జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? ఇక్కడ ఏ పురుగుందో పుట్టుందో తెలియడం లేదే. ఆద్య, నాకు కొంచెం దగ్గరగా ఉండవే, నాకు ధైర్యంగా ఉంటుంది. ఏయ్, నువ్వు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదే, నీకు భయపడి పారిపోయి ఉంటాయి. నువ్వు మాట్లాడకుండా పని చూడవే. చూడు. అలాగే ఆద్య. శౌర్య సార్ పెట్టే టాస్క్లన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆద్య. బాయ్స్ని వంట చేయమని, గర్ల్స్ని పుల్లలు తీసుకురమ్మని పంపించారు. ఇలా అయితే అమ్మాయిల బాధల అబ్బాయిలకి,
అబ్బాయిలు పడే బాధలు అమ్మాయిలకి తెలుస్తాయని కదా. పదండ్రా, పదండి. ఎంతైనా కోచ్ సార్కి తెలివితేటలు ఎక్కువే. ఏమైంది ఆద్య? ఇంతసేపు ఛాయ వాగింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? అంటే కోచ్ సార్ మన కోసం ఇంత చేశారు, కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుందని. సరే అలా చూడకు, మాట్లాడంలే. సార్ వంట చేయడానికి అన్నీ రెడీ చేసాం సార్. గర్ల్స్ పొలాలు తెస్తే ఇక మేము వంట స్టార్ట్ చేస్తాం. పర్లేదే, గర్ల్స్ కంటే ఫాస్ట్గా ఉన్నారు. ఇంకో 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే పెళ్ళయ్యాక హ్యాపీగా వండుకోవచ్చు. నేనంత రిస్క్ చేయండి సార్. వంట వచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అయినా ఎవరో ఒకరు వండక తప్పదు బాబు. ఇలాంటి సమయంలోనే ఉపయోగపడుతుంది. అర్థమైందా? కరెక్టేనా సార్? కరెక్ట్గా చెప్పారు సార్. మేము కట్టెలు తెచ్చాం సార్. బాయ్స్, కట్టెలు కూడా వచ్చేసాయి. ఇంకా మీరు వంట స్టార్ట్ చేయండి. అలాగే సార్, సరుకులు తెస్తాం. అవును, అందరూ వచ్చారు. రామలక్ష్మి రాలేదేంటి? రామలక్ష్మి, ఛాయ, ఆద్య ముగ్గురు కలిసి వెళ్ళారు సార్. రామలక్ష్మి, రామలక్ష్మి ఏమైంది? ఎవరో రౌడీలు తరిమారు సార్. పాపం ఆద్య అక్కడే ఉండిపోయింది. అక్కడ ఆద్యని ఏం చేస్తారోనని భయంగా ఉంది సార్. నువ్వు ఇక్కడ చూసుకుంటూ ఉండు. ఓకే, పదండి. సార్. రండి సార్. నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, అలా అని సానుభూతి కూడా లేదు. నేనిప్పుడు చెప్తుంది నీ మంచికి కూడా. నోరు మొయ్. పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుకో. మా అన్నయ్య చేతుల మీదుగా మీ ఇద్దరి పెళ్లి నిశ్చయమైంది. ఇప్పుడు నువ్వు కాదంటే మన ఇంటి పరువు ఏమవుతుంది? ఆద్య నాకు దూరం అయితే ప్రాణం పోతుందమ్మా. సీను, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఈ ఇల్లు కట్టుబాట్లన్నీ మర్చిపోయావా? లేదంటే ఎవరైనా నిన్ను మార్చేశారా? అవునత్తయ్య, ఆద్యని చూసిన తర్వాత నన్ను నేను మర్చిపోయాను. ఆద్య గురించి తెలిసాక నా మనసు అలవాట్లు మార్చుకున్నాను. మీరు బలవంతంగా చారుతో పెళ్లి చేసిన ప్రతి క్షణం ఆద్యనే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. తప్పు నీది కాదురా, మాది. జానికి మాటలు విని దాని ఇంట్లో ఉండనిచ్చాం కదా, దానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తుంది. ఆ రోజు ఆస్ట్రేలియాకి వెళ్లకుండా తిరిగి వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళమ్మ చేసిన తప్పే ఇది చేయడానికి వచ్చింది అని. మా పరువు తీయడానికే వచ్చింది. అత్తయ్య, మాట్లాడుకు జానికి. నీ చెల్లెలు చేసిన తప్పుకి అనవసరంగా నువ్వు బలైపోతున్నావని ఆ రోజు నా కొడుకు చేత తాళి కట్టించాను. ఇంట్లో నీ ఓర్పు నడవడిక చూసి మా రామయ్యకి సీతమ్మ దొరికిందని ఎంతో సంబరపడిపోయాను. చివరికి మన ఇంట్లో ఏ తప్పైతే జరగకూడదనుకున్నానో ఆ తప్పు నీ వల్లే జరగబోతోంది. అత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడుకో. అభం శుభం తెలియని నా మనవణ్ణి వల్లో వేసుకుని ఆడిస్తుంది ఆ వగలాడి.
ఇంట్లో వాళ్ళ మాటలు తప్పించి ఎవరి మాటలకి కట్టుబడని నా మనవణ్ణి అది కట్టేసుకోవాలని చూస్తుంది. తల్లి పోలికలు ఎక్కడికి పోతాయమ్మా? తల్లేమో వదిన్ని మోసం చేసింది, ఇదేమో చారుని మోసం చేయడానికి వచ్చింది. చావైనా బతికైనా ఆద్యతోనే అనుకున్నానమ్మా. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? ఆద్య కంటే ఏం తక్కువైంది చారుకి? నువ్వు ఆద్యని మర్చిపోయి చారుని పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే. అమ్మా, నేను నీతో ఒట్టు వేయను. ఆద్య ప్రేమని వదులుకోను. నన్ను క్షమించమ్మా.